అసలు అప్పలరాజు అని ఇప్పుడు అంటున్నారు. చాలా సందర్భాల్లో మీరు అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే పశువుల మంత్రి అనేటువంటిది లేకపోతే ఇట్లాంటి పదజాల భాష వస్తుంది కదా సార్. ఆయన నా మీద పెట్టించిన అవన్నీ నా దగ్గర ఒక 200 పేజీల ఫైల్ ఉందండి. నేను చూసాను. ఎలాంటి నీచమైన మాటలు మాట్లాడాడో నాకు కూడా అవతల వాళ్ళు ఏమన్నా అంటే తిరిగి ఇవ్వాలని ఆన్సర్ వస్తుంది. నేనేం తప్పని లేదే, పశువుల శాఖ మంత్రిలోని శాఖ తీసి పశువుల మంత్రి అని అంటే నా కోపం ఆ విధంగానైనా నేను ఐ హావ్ టు గివ్ ఇట్ బ్యాక్ కదా. నిరసన తెలియజేసేటువంటి ప్రక్రియలో ఇది వెళ్తున్నారు. అంటే ఇంత సంక్షోభం, అంటే ఇటువంటి పరిస్థితి అసలు ఒక తండ్రి గారు కానీ తాతగారు కానీ ఎప్పుడు రాజకీయాల్లో ఎక్కడ అంత విలువలు ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఒక విమర్శ చేసింది లేదు, ఒక విమర్శ చేయించుకుందే లేదు. కానీ ఇప్పుడు మీరు అంతటి యుద్ధం చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ రాజకీయాలు అనిపించిన పరిస్థితి ఏర్పడిందా? ఇంటికాడ పిల్లలు ఎన్ని కుటుంబం ఎన్ని అవమానాలు అనిపించిందా? స్టార్టింగ్ లో అనిపించిందండి, నాకు ఈ లైఫ్ అవసరమా, హ్యాపీగా సంవత్సరానికి ఒకసారి చెల్లెల దగ్గరికి అమెరికా వెళ్ళడం, మిగతా టైంలో ఇంట్లో పిల్లలు చదివి ఇల్లు చూసుకోవడం, చాలా ప్రశాంతమైన లైఫ్. ఈ లైఫ్ అవసరమా అని అనిపించింది. లచ్చన్న గారి తాతయ్య జోలికి వచ్చినప్పుడు ఒక టైంలో నేను భయపడి నేను మానేస్తాను నాన్న అని నాన్నగారికి చెప్పడం అయింది. ఆయన కూడా చాలా సాఫ్ట్, మీకు తెలిసి ఉండొచ్చు. అలా ఎప్పుడు సారికి చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి సడన్ గా మానేస్తే ఆయన ఇంకొకరిని ఎత్తుక్కోవాలి, నువ్వు ఒక 2-3 మంత్స్ టైం తీసుకో, ముందెళ్ళి ఆయనకు చెప్పు ఇంకొక వ్యక్తిని వెతుక్కోమని, తర్వాత యూ కెన్ రిటైర్ అని. కానీ మా మదరే, తను కడప జిల్లా మా అమ్మ, నువ్వు మానేస్తే శిరీష వెళ్ళిపోయింది అనుకోరు, లచ్చన్న గారి మనవరాలు భయపడి పారిపోయింది అనుకుంటారు, వాడు అన్న మాటలు నిజమని చెప్పి నువ్వు వెళ్ళిపోతావా, వాడు చెప్పాడని భయపడి వెళ్ళిపోతావా అన్నప్పుడు ఎవ్రీబడి విల్ గెట్ ఏ ఛాన్స్ ఇన్ లైఫ్ అండి టు ప్రూవ్ దర్ సెల్ఫ్. నేను చదువుకున్న గ్రూప్ 1 చదివి జాబ్ చేసే టైంలో పిల్లల తాలూకా హెల్త్ ప్రాబ్లం వల్ల జాబ్ కూడా వదిలేశాను. సో ఐఎమ్ నాట్ ఏ కెరియర్ ఉమెన్. సో బట్ ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు. ఎవడో ఏదో అన్నాడని నేను వెనక్కి వెళ్ళాలా అని నాకు నేను ప్రిపేర్ అవడానికి కొంచెం టైం పట్టిందండి. ముందు మెంటల్ గా చిన్న మాట అన్నా భయపడిపోయి ఏడ్చేసే శిరీష ఈ రోజు ఎవడేమన్నా డోంట్ కేర్ అనే స్టేజ్ కి రావడానికి ఐ ప్రిపేర్ సమ్ టైం. అంటే ఆ రకంగా శ్రీ అప్పలరాజు మిమ్మల్ని తయారు చేశాడు. అతను సైలెంట్గా ఉంటే మీరు సైలెంట్గా ఉండేవాళ్ళు. అతను యుద్ధం చేశాడు, మిమ్మల్ని యుద్ధానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం జరగబోతుంది మరి? ఇద్దరి మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుంది. 2019లో మీరు ఓటమి, ఇప్పుడు 2024 ఏం జరగబోతుంది? ఇది నాకు అప్పలరాజుకున్న రాజకీయ యుద్ధమే కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు రాష్ట్రం ఉండాలా వద్దా, రేపు ఉదయం ప్రజాస్వామ్యం ఇక్కడ అమలవ్వాలా వద్దా, ఫోన్ లో మాట్లాడితేనే 307 సెక్షన్లు పెట్టి అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి పాతపట్నం జైల్లో పెట్టిన ప్లేస్ లో ఉన్నాం. అసలు ఏ తప్పు చేయకుండా నిరూపణ అవ్వకుండా కావాలని ఒక ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసిన వ్యక్తిని 53 రోజులు కసితోనే పెట్టారనే విషయం అందరికీ తెలుసు. ఈ రోజు ఆయన పెట్టారు, రేపు ఉదయం నార్మల్ వ్యక్తి ఎదురు తిరిగితే మన ఇళ్లలోకి వచ్చి మనల్ని కొట్టి మన ఆస్తులు లాక్కుంటే నోరు మూసుకొని ఉందామా ఉండకూడదా ఉండడానికి ఇప్పుడు ఎలక్షన్స్ ఒక పరీక్ష. రాష్ట్రం ఉండాలా వద్దా, మనం ఈ రాష్ట్రంలో బ్రతకాలా వద్దా అని డిసైడ్ చేసుకున్న వాళ్ళకి 2024 ఎలక్షన్స్. సో ఇది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికే కాదు, ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఎగ్జిస్టెన్స్ కి కావాల్సినది. సో సేమ్ లైక్ అప్పలరాజు గారితోనే అలాగే పోరాడతాను. జనాల్లో మార్పు వచ్చింది కానీ భయం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి భయపడేవారు. ఒక చిన్న తప్పు జరిగితే ఆయన సొంత ఎమ్మెల్యేలని వాళ్ళ ఎంపీని పంపించి అధికారులకి క్షమాపణ చెప్పేవారు. ఈ రోజు అధికారులను రోడ్డు మీద చంపేసినా ఏమీ లేదని నిన్న మొన్న జరిగిన నుంచి 4 years జరిగింది తెలుస్తూనే ఉంది. అంటే మీరు చెప్తున్నారు, అంటే మీరేమన్నా అంటే మీ వర్షం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, సిద్ధం, ప్రజలు నా వైపు ఉన్నారు, నేను బటన్ నొక్కాను 100 సార్లు, మీరు నాకు 2 సార్లు బటన్ నొక్కండి, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి అంటున్నారు. మరి ఏమంటారు? మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారా అన్నది ఆయనకి టీవీ ఛానల్ లేదు, పేపర్ లేదు అన్నప్పుడు అర్థమైంది. బాబాయి హత్య కేసుని ముందు గుండె నొప్పి అని చూపించింది సాక్షి ఛానలే. అసలు గొడ్డలతో రక్తం అడుగులో ఉన్న వాడికి ఎవడైనా గుండె నొప్పి చెప్తాడా? ఇన్ని తప్పులు ప్రజల ముందు ఉన్నాయి కానీ ఈ రోజు వాళ్ళకున్న ఒకే ఇది అబద్ధాలతోనే ముందుకెళ్దాం. ఎక్కడో గొర్రెలు ఉంటారు కదా, ఇంకా మమ్మల్ని నమ్ముతారు కదా, లేకపోతే అధికార కాంక్షలోని ఇప్పటికే అవినీతిలో మునిగిపోయిన వాళ్ళు ఇంకా ఆ పార్టీలో కాకుండా ఇంకెక్కడికి వెళ్ళినా మాకు బ్రతుకు లేదని వెళ్ళరు కదా అని ఒక అబద్ధాలతో తప్పితే చాలా స్పష్టంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది, ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం జరగబోతుంది కూడా కళ్ళకు కట్టినట్టు 5 years ట్రైలర్ అయిపోయింది. అంటే సీరియస్గా మీరు ఏదైనా చాలా క్లియర్గా అర్థమైంది అని ప్రజలకు అనుకుంటున్నారు.
కానీ ప్రజలు సంక్షేమం వస్తుందని అనుకుంటున్నారేమో అని ప్రభుత్వం భావన. ఏంటి ఆ మధ్యలో ఏముంది వ్యత్యాసం? ప్రభుత్వ భావన కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి భావన. ఆయన తాలూకా సభలకి గతంలోని జనాల్లోకి వెళ్లి కౌగలించుకొని ముద్దులు పెట్టి అక్క చెల్లెమ్మలకి అన్ని చెప్పిన వ్యక్తి ఈ రోజు అక్క చెల్లెమ్మల దగ్గర కూడా రాలేకపోతున్నారు. మీరు చెప్పగలరా కనీసం ఎలక్షన్ లో ఒక్కసారైనా ఆయన మళ్ళీ ప్రజల మధ్యకి మామూలుగా రాగలరని? రాలేరు. ఆయన స్టేజ్ దాటిపోయాడు. రెండు వైపులా పరదాలు పెట్టుకొని పోలీసులు పెట్టుకొని అసెంబ్లీకి వెళ్లే వ్యక్తి ప్రజల నుంచి అంత ఎందుకు భయపడుతున్నారండి? ఏమనుకుంటున్నారు, ఎందుకు భయపడుతున్నారు అనుకుంటున్నారు మీరు? ఆయనకు ఒక అభద్రత భావం వచ్చింది. చెప్పినవన్నీ అబద్దాలని మొదటి రోజు నుంచి తేలిపోయాయి. 3,000 పెన్షన్ మొన్న జనవరి నుంచి వస్తున్నారు 4.5 సంవత్సరాల తర్వాత. సిపిఎస్ రద్దు అని దాని మీద మడమ తిప్పేశారు. అక్క చెల్లెమ్మలకి మద్యపాన నిషేధము మడమ తిప్పేశారు. వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చిన ఉచిత విద్యుత్తు తలుక మోటార్లకి మీటర్లు పట్టి అది మడమ తిప్పేశారు. ఏది మంచి ఒక్కటి చేసిందని. ఈ రోజు మీరు ఇస్తున్న పథకాలు కూడా ఎంతమందికి ఇస్తున్నాయి ఆర్టీ యాక్ట్ ద్వారా అడిగితే నిజాలు బయటకు వస్తాయి. పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు తప్పితే రోడ్లు కనిపించట్లేదు. అమరావతిలోని ఒక అడుగు ముందుకు పడలేదు. పోలవరం అసలు కనీసం ఒక ఇటుక పెట్టలేదు. 4 సంవత్సరాలుగా నువ్వు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నావో చెప్పబోవటం లేదు. మీ బెయిల్ క్యాన్సిల్ అయితేనో లేకపోతే అవినాష్ రెడ్డి గారి మీద తాలూకా కేసు రీఓపెన్ అయితే తప్పితే ఒక శాలువా ఒక విగ్రహం పట్టుకొని వెళ్ళడం తప్పితే రాష్ట్రానికి ఏం తీసుకొచ్చని చెప్పే ధైర్యం లేదు. ఈ రోజు బెదిరింపులతో పోలీస్ శాఖలో ఆయన మాట వినే వాళ్ళతోని అధికారాన్ని ప్రజల మీద ప్రెషర్ చేస్తూ మాట్లాడుతున్నారు తప్పితే ఆయనకి క్లియర్ ఐడియా ఉంది, క్లారిటీ ఉందంటారు.